రేపు పోలింగ్ ఈరోజంతా రాజకీయాలు మీడియా వీటన్నిటి మధ్యలో ఉన్నాం, కానీ నేను మీతో ఆఫ్ బీట్గా ఒక విషయం, ఒక అంశం. ఇది ఫోటో చూడండి. ఈరోజు మదర్స్ డే అని నాకు అంతగా తెలియదు. మదర్స్ డే ఆ డే ఈ డే అంతగా పట్టించుకోండి, కానీ ఎందుకో ఫ్యామిలీ గ్రూప్లో దాని గురించి చూసిన తర్వాత నా గదిలో పైన అమ్మ ఫోటో ఉంటుంది. అమ్మ నాన్న పైనుంచి దిగుతుంటే అమ్మ నడిపిస్తూ ఉంటుంది. ఫోటో సింబాలిక్. అమ్మ పుస్తకానికి వెనక కూడా ఇదే వేశాను. సో ఇది తీయాలని తీస్తుంటే అద్దం ముందు నిలబడి తీశాను. రాయాలనిపించింది, ఇప్పుడు రాశాను. అమ్మలు ఎప్పుడు వాళ్ళంత ఎత్తునే అడుగు వేసే నాటికే అమ్మలను అందుకోలేము. ప్రేమ, శ్రమ, క్షమ, తపన, సాధన, ఘర్షణ, ప్రేరణ, దీవెన, లాలన, అందరికీ అన్నీ ప్రేమ పుస్తకాలు, మమతల శిఖరాలు, త్యాగాల పోగులు అందుకోలేము. అవును, అద్దంలా అమ్మల అంతరంగం ఆవిష్కరించుకోవలసిందే, ఆత్మశుద్ధి చేసుకోవలసిందే, ఆశయాలు నిలుపుకోవలసిందే. ఇది అద్దంలా అమ్మలు ఎవరమైనా అండి. ఇందులో చాలా ఉంది. ఇంకా మళ్ళీ కవితా చరణాలు రిపీట్ చేయడం, దాని మీద చాలా జోక్స్ ఉన్నాయి కదా. కానీ ఇందులో ఒక విషయం ఏంటంటే, అమ్మలను ఎప్పుడు అందుకోలేము. అడుగు వేసే నాటికి వాళ్ళంతా ఎత్తులోనే ఉంటారు. మనం అడుగు వేసేనాటి అసలు మనం పుట్టడమే మొదలవుతుంది కదా. చాలాసార్లు అమ్మ సెంటిమెంట్ అంటుంటారు సినిమాల్లో, కథల్లో. వీటి అమ్మ సెంటిమెంట్ కాదు, రియాలిటీ, అబ్సల్యూట్ రియాలిటీ ఇన్ ది వరల్డ్ ఈజ్ మదర్. స్టార్టింగ్ పాయింట్. ఈ అంశం మీద ఇంకా అమ్మ నాన్నకు పోటీ పెట్టిన వాళ్ళు, నాన్న మీద రాసిన వాళ్ళు, నాన్న ఎందుకు వెనకబడ్డారు, అమ్మ గొప్పది అని చెప్తే నాన్న వెనకబడతాడు. ఇవన్నీ కొంచెం అనాలోచితమైన లేకపోతే పరిమితమైన వాళ్ళ కోణాలు వాళ్ళకు ఉండొచ్చు. నేను వాళ్ళని ఏం తప్పు పడట్లేదు, కానీ నాన్న ఏం వెనకబడ్డు, అమ్మ ఏం వెనకబడదు. కానీ అమ్మ ముందు ఉంటుంది, నాన్న వెనకబడ్డు అమ్మ ముందు ఉంటుంది. అమ్మ ముందు ఉండడానికి, నాన్న వెనకబడడానికి ఏమీ పోటీ లేదు. నా మిత్రుడు అరుణ్ సాగర్ కూడా మేల్కోలుపు రాసినప్పుడు దాని మీద నేను చాలా చేశాను. బట్ మదర్ అనేది అది మీరు ఇంకేమన్నా పలకండి, పిలవండి, కానీ మదర్హుడ్ అనేది హ్యూమన్ కైండ్కు, అది హ్యూమన్ కైండ్ అన్న మ్యాన్ కైండ్ కాకుండా స్టార్టింగ్ పాయింట్ కదా మదర్. బికాజ్ లైఫ్ స్టార్ట్స్ దేర్. ఎనివే, మనము అడుగు వేసినట్టుగా అమ్మ వాళ్ళంత దూరంలో ఉంటుంది కాబట్టి ఎప్పటికీ మనం అందుకోలేము. వాళ్ళు ప్రేమ పుస్తకాలు, త్యాగాల శిఖరాలు, మమతల శిఖరాలు, త్యాగాల పోగులు. అసలు అమ్మలు ఎన్ని దశలు ఎన్ని చేస్తే మనమవుతామో మనకు తెలియదు. వాళ్ళు అందరికీ అన్నీ, మళ్ళీ అందరి పిల్లలకు వాళ్ళు పంచి పెడతారు. ఆ మాటకు వస్తే అమ్మ అంటే మన అమ్మాయి కాదు, ఏ అమ్మాయినా అమ్మే. అమ్మతనం ఉన్న వాళ్ళందరూ అమ్మలే. అమ్మతనం అన్నది కేవలం అమ్మకు లేకపోతే ఇంకొకరికి కాదు, ఎవరిలో అయినా అమ్మతనం ఉండొచ్చు. అమ్మలాగా ఆలోచించేవాడు. అమ్మలు అంటే ఒకసారి ఎక్కడో విన్నాను నేను, ఎప్పుడన్నా పొరపాట్లు, యుద్ధాలు ఇవైనా, ఏదైనా అసూయలు, తండ్రులు కొడుకులు ఘర్షణ అన్నవి చాలా ఉన్నాయి, కానీ అమ్మలు పిల్లలతో అసూయపడే సందర్భాలు ఉండవు. కుటుంబాల్లో గొడవలు ఉండొచ్చు, అవి వేరు. వాళ్ళ పర్టికులర్గా ఉన్న కేసులు, వాటిలో కూడా తేడాలు. కానీ అప్పుడు కూడా అమ్మ ఎప్పుడు పిల్లల గురించి అసూయపడడం జరగదు. తండ్రులు, తమ్ముళ్ళు, అన్నలు, కుటుంబాల్లో ఇతర బంధువులు చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి కదా. కాబట్టి ఎనివే, అమ్మనెప్పుడు అందుకోలేము. అందనంత దూరంలో ఉంటారు. అడుగు వేసే నాటికే, అంటే మనం ప్రయాణం ప్రారంభించే నాటికే వాళ్ళు మనం అందని దూరంలో ఉంటే, ఎత్తులో ఉంటే మనం ఏం అందుకుంటామండి. అది నేను ఎందుకో ఈరోజు ఫ్యామిలీ గ్రూప్లో పెట్టింది, ఇది నచ్చి ఫేస్బుక్లో కూడా పెట్టాను. చాలామంది మిత్రులు చూస్తున్నారు. ఇప్పుడు ఫేస్బుక్ కాదు కదా నా మెయిన్ మీడియం, యూట్యూబ్. కాబట్టి
మీతో కూడా పంచుకుంటున్నాను. కానీ మీరంతా చాలా హోరాహోరీ ఎన్నికల సందర్భంలో ఉన్నప్పటికీ అమ్మ అయితే ఆది వాక్యం కదా. యా